తల్లిదండ్రులకు పూర్ణ విధేయులైనటువంటి పిల్లలు కనిపించడమే అరుదు ఈ దినాల్లో. అయితే అలాంటిది తల్లిదండ్రులు భక్తి జీవితాన్ని కూడా నేర్చుకున్నటువంటి పిల్లలు, వారిని అనుసరించిన పిల్లలు కనిపించడం ఇంకా అరుదైనటువంటి దినాలు ఇవి. మరి మన బైబిల్ గ్రంథంలో చూస్తే మనకి తల్లిదండ్రుల భక్తి జీవితాన్ని అలవర్చుకున్న వాళ్ళెవరు? మొట్టమొదటిగా ఇస్సాకు పెద్దవాడైన తర్వాత ఆయన వివాహం చేయడానికి ఎలియాజరుని పంపించినప్పుడు అబ్రహాం గారు ఆయన నాకు ఎటువంటి భార్య రాబోతుందని కలలుగంటూ మరి ఆ కళ్ళ తేలిపోతూ కూర్చోలేదు, కానీ తనకి ఎటువంటి భార్య రాబోతుందని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దక్షిణ పొలంలోనికి వెళ్ళి ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. అది తన తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి భక్తి జీవితము. యోసేపు కూడా మరి ఐగుప్తు దేశములో మానసిగా ఉన్నప్పటికి కూడా తన భక్తి జీవితాన్ని విడవకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి తన్ను కొనియాడబడ్డాడు. మరి దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని 120 కీర్తనలో చెప్తుంది. అక్కడ ఇంకా ఏం రాసిందంటే, మరి ఈ వాక్యము కీర్తనకారుడు తన కోసం రాసుకోలేదు. దావీదు గారు కీర్తనకారుడు తన కోసం ఈ వాక్యాన్ని రాసుకోలేదు, ఇశ్రాయేలు అందరి కోసం రాయలేదు, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారందరికీ రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి మొట్టమొదటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డలు కూడా వాళ్ళని అనుసరించే వారిగా ఉండటానికి అవకాశం ఉంది. మరి నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరని మాత్రమే ఎందుకు రాశాడు? ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కదా మరి మనకి భూమి మీద. ఒలీవ మొక్కలని ఎందుకు రాశాడు? ఏ సంద్రామ చెట్టునో, మరి ఏ మస్తకి చెట్టునో, లేకపోతే ఏ దేవదారు రాళ్ళనో సర్వవృక్షాలతో పోల్చవచ్చు కదా? పోల్చలేదు. ఎందుకంటే మనం గనక చూస్తే ఆది కాండం 10 నుంచి 11 వచనాల్లో అతిపెద్ద వినాశనం, అతిపెద్ద జలప్రలయం తర్వాత భూమి అంతా నీటితో నిండిపోయిన తర్వాత భూమి మీద మరి నీరు తగ్గుతూ వస్తున్నప్పుడు మరి నోవహు భూమి నీటి మట్టం తగ్గి భూమి కనిపిస్తుందో లేదో తెలుసుకోవటానికి నోవహు ఒక నల్ల పావురాన్ని ఓడ కిటికీ తీసి బయటికి పంపిస్తాడు. ఆ పావురము సాయంత్రం వస్తూ ఒక తుంచబడినటువంటి ఒలివ చెట్టు ఆకును తీసుకుని వచ్చి అతనికి ఇస్తుంది. మరి అంత పెద్ద జలప్రళయం వల్ల భూమి మీద అన్ని నశించిపోయాయి. విస్తారమైన నీరు ఈ ఒలివ మొక్క మరి అన్ని చెట్ల మీద ప్రవహించింది, అన్ని కూడా మునిగిపోయాయి. అయితే మొట్టమొదటిసారిగా చిగురించినటువంటి మొక్క ఈ ఒలివ మొక్క, అది నశించిపోలేదు. అలాగే మన పిల్లలపై లోకం దాడి చేసిన మరి మన పిల్లలు జయిస్తారు. లోకం వారిపై ప్రభావం చూపలేదు, లోకాసులు వారిపై ప్రభావం చూపలేవు, విస్తారంగా పెరుగుతున్న పాశ్చాత్యపు పోకడలు వారిని ఆకర్షించలేవు. జలప్రలయంతో పడిపోయిన ఆ ఒలివ మొక్క వెంటనే తిరిగి లేచింది. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలు మరి ఆ విధంగా తిరిగి లేస్తారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా తిరిగి లేచి స్థిరంగా నిలబడతారు. ఒలివ చెట్టు వాళ్ళు పచ్చగా చిగురించి నిరంతరము జీవిస్తారు.